తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకలను విజయవంతంగా నిర్వహించింది టీటీడీ. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి పర్వదినం రోజున స్వామివారు ఉదయం నుంచి రాత్రి వరకు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాన్ని శ్రీవారి సేవకుల ద్వారా అందజేశామని అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలతో పాటు మూలమూర్తిని దర్శనానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. వాళ్ళకి స్వామివారిని చూసే అవకాశం కల్పించడం జరిగింది. మాడ వీధుల్లో అన్ని చోట్ల కూడా అన్ని రకాలైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నప్రసాదాలు కానుంచి, శానిటేషన్ కానుంచి, అలానే మెడికల్, అలానే మిగతా సౌకర్యాలు కూడా వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. దానితో ఎక్కడ కూడా ఏ గ్యాలరీలో కూడా ఒక్కరు కూడా వదిలి వెళ్ళలేకపోతే, ప్రతి సంవత్సరం ఏంటంటే వీళ్ళు వెళ్తే ఇంకొకరు వచ్చేవాళ్ళు. అయితే ఈసారి సౌకర్యాలు ఎక్కువ పెంచడం వల్ల ఏంటంటే ఇక్కడే వచ్చిన వాళ్ళు నిన్నటి నుంచి అలానే ఉండిపోవటం వలన బయట వాళ్ళు స్క్రీన్లో చూసే అవకాశం మాత్రమే జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బట్ మొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో, ఎందుకంటే మనం గరుడ వాహనానికి మాత్రమే చూడగలం బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనానికి ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చారా అందరు తలపించేటట్లు ఉందని మనకు చూస్తే అర్థమవుతుంది. బట్ ఎక్కడా కూడా ఆఫీసర్స్ కానీ, పోలీస్ కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ అందరూ కూడా శ్రీవారి సేవలు కూడా అందరూ కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని గ్యాలరీలో పిల్గ్రిమ్ సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా చాలా బాగుంది. అందరూ కూడా చాలా బాగుందని ఇప్పటికే చెప్పడం జరిగింది.